దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము లవ్ గురు రివ్యూకి అయితే వచ్చేసానమాట. సేమ్ టైం నిన్న ఫిల్మీ షో అయితే నేను చూశానమాట. సినిమా గురించి ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మొత్తం అయితే నీట్గా అయితే నేను చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ ఆంటోనీ ప్రతి ఒక్క మనము మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా విజయ్ ఆంటోనీది బిచ్చగాడు నుంచి లవ్ గురు దాకా చూస్తున్నాము. ఆయన తీసుకున్న ప్రతి కథ ఒక కొత్తగా ఉంటుంది, కొన్ని వేరియేషన్ చూపిస్తారు. బట్ లవ్ గురు సినిమాలో లవ్ స్టోరీగా అండ్ విజయ్ ఆంటోనీ ఏం చేశారు అని చాలామందికి ఉంటుంది. ఎందుకు బిచ్చగారు అనే బ్లాక్ బస్టర్ సినిమా అండ్ పార్ట్ 2 తీసిన తర్వాత ఎందుకు ఇలాంటి లవ్ గురు తీయాల్సింది వచ్చింది, చాలామంది ఆయన వయసు ఏంటి, ఆయన వయసుకు తగ్గట్టు సినిమాలు చేయొచ్చు కదా అని అయితే కొంతమంది అయితే అంటున్నారన్నమాట. కానీ నేను చెప్పే రివ్యూ దీళ్ళంతా కొట్టి పాడేసేలా ఉంటుందో లేదంటే వీళ్ళ ట్రోలర్స్ రివ్యూ సపోర్ట్ చేసేలా ఉంటుందో ఈ రివ్యూలు అయితే మనమైతే నీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ని చూసుకున్నాం. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్లో చాలా సినిమా అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక 20 నిమిషాల పాటు లైట్గా అక్కడక్కడ కామెడీ ఉన్నప్పటికీ చాలా బోరింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బట్ అలా సినిమా కొద్ది నిమిషాలు మూవ్ అవుతుంటుంది. కానీ సిటీ బ్యాక్గ్రాఫ్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ బ్యాక్గ్రాఫ్ వచ్చినప్పటికీ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పాలి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా అమ్మాయి అయితే చాలా తాగుతుంటుంది అనమాట. హీరో చాలా సెన్సిటివ్గా ఉంటారు. హీరోయిన్ తాగినప్పటికీ పెళ్ళైనప్పటికీ హీరో లవ్ చేస్తుంటారు. అందుకే బహుశా లవ్ గురు అని పెట్టినారు అనుకుంటా. బట్ సినిమా స్టోరీ రియల్ లైఫ్ స్టోరీ ఒకేలా ఉంటుంది వాళ్ళకు. సినిమా రియల్ లైఫ్ ఎందుకంటున్నానంటే సేమ్ టైం హీరోయిన్ సినిమా హీరోయిన్ కావాలని ఛాన్సుల కోసం అయితే వెతుకుతుంటారు అనమాట. బట్ ఈ సినిమా ఏంటి, హీరోయిన్ ఏంటి, సినిమా కోసం వెతకడం ఏంటి అనేది అయితే మీరు థియేటర్లోనే చూడాలి. బట్ ఇక్కడ విషయానికి వస్తే కమెడియన్ యోగి బాబు మనం చాలా సినిమాలు చూసాం. యోగి బాబు సినిమాలు చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ ఆయన సినిమాకు ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే సీక్వెన్స్ కానివచ్చు, క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్ కానివచ్చు, మెయిన్ పార్ట్ అయితే కమెడియన్గా మంచి పాత్ర అయితే పోషించారన్నమాట యోగి బాబు. ఇంకొక విషయానికి వస్తే మెయిన్ రోలు విజయ్ ఆంటోనీ మదర్గా చేసింది సుధా గారు ఎస్పెషల్లీ ద నీట్ స్వీట్ రోల్ అయితే చేశారనమాట. మనం చూస్తున్నప్పుడు అంటే ఒక మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగానే కాదు అండ్ ఎడిటర్గా కూడా చేశారనమాట. అందుకే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో అయితే 2 VFX షాట్స్ ఉంటాయి బ్రదర్, ఒక వీర లెవెల్లో ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్కి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరోని చాలా సెన్సిటివ్గా అండ్ మామూలుగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా చూస్తాము. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ మొత్తం మారిపోతుంది. ఎలా ఉంటుందంటే ఒక హీరోలా అయితే ఉంటారనమాట. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఆడియన్స్కి. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ అయితే వస్తుందన్నమాట, లవ్ గురు అని. ఆ సాంగ్ అయితే అసలు విజయ్ ఆంటోనీ గారు చించి పాడేశారు. ఒక స్టెప్ ఉంటుంది, మీరు చూడండి థియేటర్లో, అలా చూస్తుంటారు విజయ్ ఆంటోనీ గారిని. అలా సినిమా మూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంట్రడక్షన్లో ఒక ట్విస్ట్ అయితే పెడతారనమాట. అది క్లైమాక్స్ ముందు ఫ్రీ క్లైమాక్స్లో అయితే రివీల్ చేస్తారనమాట. బట్ ఆ ట్విస్ట్ గురించి మీరు థియేటర్లోనే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే సినిమాలో లవ్ కన్నా సిస్టర్ సెంటిమెంట్ ఒక వీర లెవెల్లో అయితే ఉందన్నమాట. మనం లాస్ట్ బిచ్చగాడు 2 చూసాం. అందులో సిస్టర్ సెంటిమెంట్ ఎంత వర్కౌట్ అయిందో నాకైతే తెలియదు. కానీ లవ్ గురు సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ 100కు 200% వర్కౌట్ అయిందని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే చాలా విజయ్ ఆంటోనీ సెకండ్ హాఫ్ ఫ్రీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. కాఫీ షాప్లో విజయ్ ఆంటోనీ గారు చించి అయితే అవతలకైతే పాడేశారనమాట. అంత అంటే అంత బాగుంది అసలు విజయ్ ఆంటోనీ గారు. నేను ముందే చెప్పాను, విజయ్ ఆంటోనీ గారు బిచ్చగాడు సినిమా నుంచి ఇప్పుడు లవ్ గురు వరకు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఏ సినిమా అయినా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ప్రజెంటేషన్ చేయాలని చూస్తారు. ఆ వేలోనే అయితే సినిమా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని అయితే చెప్పను. ఓవరాల్గా ద గుడ్ మూవీ. అంటే ఈ రంజాన్కి ఈ హాలిడేస్కి ప్రశాంతంగా వెళ్ళి మన ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ లిప్ కిస్సులు బోల్డ్ సీన్స్, ఎక్కువ రొమాన్స్ అయితే సినిమాలో ఎక్కడా లేదు. చాలా సాఫీగా సాగిపోతుంటుంది సినిమా. చాలా ఆర్గానిక్గా చాలా ఆనందకరమైన సినిమా ఇది. అలా ఉంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది.
బట్ అదే ఫుల్ చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పండి, చాలా గుడ్ మూవీ, చాలా బాగుంది. మనం పెట్టిన 200 రూపీస్కి చాలా న్యాయం జరుగుద్ది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి, ద గుడ్ మూవీ హిట్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.